దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. మీకు అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఒక విషయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ మహిమపరుద్దాం. అందరం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరచు కొందును కదా. విందాం. ప్రభు మనందరితో మాట్లాడుగాక. అక్కడ ఏమన్నారు? నేను పడగొట్టిన దానిని తిరిగి మరలా నేను కడితే నన్ను నేను అపరాధిగా కనపరుచుకుంటాను కదా అంటున్నాడు. దేవుని ప్రజలారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆయన తన స్వీయ సాక్ష్యాన్ని చెప్తున్నాడు. తన గురించి తాను చెప్తున్నాడు. ఈ వాక్యం ద్వారా మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన పడగొట్టిన దాన్ని మరలా కట్టేసాడంట. కట్టినటువంటి పరిస్థితి, కొన్ని పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. అలా జరిగింది తన జీవితంలో. అంటే ఆయన నిజంగా కట్టాడా అని అంటే దానికి ఆనవాలనేటువంటి ప్రస్ఫుటంగా మనం చూపించలేం. కానీ ఇదే రోమపత్రికలో ఆయన కొన్నిసార్లు కేకలు వేస్తాడు. అయ్యో, మంచిదేది నా శరీరమందు నివసించట్లేదు అని అంటూ ఉంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో ఆయన పడగొట్టబడినటువంటి దాన్ని మరలా కడుతూ ఉన్నాడు అనేటువంటి సందర్భం ఒకసారి కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని ప్రజలారా, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, పడగొట్టిన దాన్ని మరలా నేను తిరిగి కట్టకూడదు అని అంటున్నాడు. ఇప్పుడు పౌలు గారి దగ్గరికి వచ్చి ఒక మాట మనం అడుగుదాం. అయ్యా, నువ్వు పడగొట్టిన దాన్ని మరలా తిరిగి కట్టినట్లుగా ఎవరన్నా వచ్చి నీతో చెప్పారా? నీకు చెప్పిన తర్వాత, ఏయ్ పౌలా, నువ్వు పడగొట్టిన దాన్ని ఎందుకు తిరిగి కట్టావు అని ఎవరో నిన్ను అడిగిన తర్వాత ఈ మాట చెప్తున్నావా? నీకు నువ్వుగా నీ మాట చెప్తున్నావా? పడగొట్టిన దాన్ని తిరిగి ఎందుకు కట్టావు అని ఎవరో వచ్చి నీతో చెప్తే అప్పుడు ఈ వాక్యం రాస్తున్నావా? ఎవరు చెప్పకుండానే నీకు నువ్వుగా నీ వాక్యం రాస్తున్నావా? అద్భుతం ఏంటంటే, ఎవరో వచ్చి చెప్తే కాదు, ఎవరో ఒకరి ద్వారా తెలుసుకున్న తర్వాత కాదు, తనకు తానుగానే తాను చేసిన, తాను చేస్తూ ఉన్న, తాను బ్రతుకుతున్న తన జీవితాన్ని తనకు తానుగానే ఎరిగి ప్రపంచం ముందుకు తీసుకొస్తూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా నీవు నేను నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠ్యాంశం ఏంటంటే, మొట్టమొదటి అభ్యాసం ఏంటంటమ్మా, ఎవరో వచ్చి నీకు చెప్పడం కాదు, నువ్వు సరిగ్గా లేవు, నీ మాట సరిగ్గా లేదు, నీ ప్రవర్తన సరిగ్గా లేదు, నీ నడవడిక సరిగ్గా లేదు, నువ్వు పిలిచే విధానం, నువ్వు నడిచే విధానం, నీ బ్రతుకు తీరుతెన్నులు, నీ యొక్క నిజ జీవితపు విధానం సరిగ్గా లేదు బాబు, నువ్వు ఒకసారి చూసుకో అని. సరిగ్గా లేదయ్యా, ఒకసారి చూసుకో. సరిగ్గా లేదు చెల్లెమ్మ, ఓ తల్లి, ఓ తండ్రి, ఓ భర్త, ఓ భార్య, మీ ప్రవర్తన సరిగ్గా లేదు, ఒకసారి చూసుకోండి అని. తల్లులారా, ఎవరో వచ్చి మనతో చెప్తే మనం సరి చేసుకోవడం అది ఇంకా చిన్నతనపు విధానం. మన పరిస్థితి ఎట్లుండాలి తెలుసా? మనల్ని మనమే సరి చేసుకుంటూ, మనల్ని మనమే నిలబెట్టుకుంటూ, మనల్ని మనమే కాపాడుకుంటూ ముందుకెళ్ళుదుముగాక. భక్తిలో పెరగడం అంటే అర్థం ఏంటో తెలుసమ్మా? భక్తిలో పెరగడం అంటే, అయ్యా ఎప్పటి నుంచి వస్తున్నారు మందిరానికి? ఓ 30 సంవత్సరాలు. బాప్తిజం తీసుకుని 40 సంవత్సరాలు అవుతుంది. ఈ మందిరం నేను ఉన్నప్పటి నుంచి ఉందండి, మేమే ఈ మందిరాన్ని కట్టుకున్నాం, మేము పునాదులు లాంటి వాళ్ళం. 20 సంవత్సరాల నుంచి ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్లో ఉన్నాం, 30 సంవత్సరాల నుంచి టీపీఎంలో ఉన్నాం, 40 సంవత్సరాలు హోసన్నలో ఉన్నాం, 50 సంవత్సరాల నుంచి సిఎస్ఐలో ఉన్నాం. అది కాదు, అది ఉంటుండగా మరి ఏం నేర్చుకున్నావు? పాటలు పాడడం నేర్చుకున్నాను, వెరీ గుడ్. పరిచర్య చేయడం నేర్చుకున్నాను, వెరీ గుడ్. కానుక ఇవ్వడం నేర్చుకున్నాను, వెరీ గుడ్. సాక్ష్యం చెప్పడం నేర్చుకున్నాను, వెరీ గుడ్. అప్పుడప్పుడు పాస్టర్ గారు రాకపోతే నిలబడి వాక్యం చెప్పడం నేర్చుకున్నాను. ఇవన్నీ మంచివే, కానీ వీటన్నిటికంటే మంచిది, వీటన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటో తెలుసా? నువ్వు సంఘములో, దేవుని మందిరములో, వాక్యంలో పెరుగుతున్న కొలది ఏ విషయంలో ఎదిగిన వ్యక్తికి ఉండాలి తెలుసా? అసలు నువ్వు ఎట్లున్నావు, నీ పరిస్థితి ఎలా ఉంది,
నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ మాట తీరు ఎలా ఉంది, నీ జీవితము నీకెట్లా ఉంది, నువ్వు బ్రతుకుతున్న ఇంటికి ఎట్లుంది, నువ్వు వెళుతున్న సంఘానికి ఎట్లుంది, నీవు కొలిచే దేవునికి ఏ రీతిగా పరిగణించబడుతుంది. ఏ వ్యక్తి తనను తాను స్వపరిశీలన చేసుకునే అనుభవం ఉంటాడో ఆ వ్యక్తే భక్తిలో ఎదిగినవాడు. భక్తిలో ఎదగడం అంటే ఏంటి? పాటలు పాడడం నేర్చుకోవడం కాదు. అది ఎవరైనా పాడతారు. రోడ్డును పోయే వ్యక్తి 2 సార్లు పాట విన్నాడు, నువ్వు పాడేస్తాడు లేదా? పాడేస్తాడు. మీరు శ్రద్ధగా వాక్యం విన్నారనుకో, ఇప్పుడు నా ద్వారా చెప్పబడుతున్న వాక్యం శ్రద్ధగా వింటే మీరు ఎక్కడికి వెళ్ళి చెప్పేస్తారు. సాక్ష్యం చెప్పమన్నా చెప్పేస్తారు. కానుగీయమన్నా పొలాన్ని అమ్మి కూడా కానుగేస్తారు. ఇల్లు కూడా అమ్మేస్తారు యేసు రక్తం ఇచ్చి. ప్రభు ఏంటంటే ఇవన్నీ మంచివే, కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే ప్రభు చెప్తున్నమాట ఏమని? ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఏంటి ఇట్లున్నావు, ఏంటి ఇట్లా చేస్తున్నావు, నువ్వు చేసిన తప్పులాగుందే ఒకసారి పరిశీలన చేసుకొని ఎవరో వచ్చి చెప్పేటువంటి విధంగా మనం బ్రతకడం కాదు. అసలు మనం ఎలా ఉన్నామో నిత్యము మనల్ని మనం పరిశీలన చేసుకుని తప్పులో ఉంటే ఇది తప్పులాగుంది, ఇట్లా నేను ఉండకూడదు. చెడులో ఉంటే ఇది చెడులాగుంది, ఇట్లా ఉండకూడదు. మంచి చేస్తూ ఉంటే ఇది మంచిది, దీని నుంచి నేను తొలగిపోకూడదు. ఇది సరైన మార్గం, దేవుడు చెప్పింది, ఈ మార్గంలో పట్టుకుని నేను ముందుకు వెళ్ళిపోదును గాక. ఎప్పుడైతే ప్రతి వ్యక్తి తనను తాను పరిశీలన చేసుకున్న అనుభవంలోకి వస్తాడో అదే పర్ఫెక్ట్ స్పిరిచువాలిటీ, ఖచ్చితమైన భక్తి జీవితం అంటే అది. ఇప్పుడు ఈ మాట పట్టుకుని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అమ్మా, ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు అని అనిపించుకునే విధంగా ఇంకా బతుకుతున్నావా? నువ్వెందుకు ఇట్లా ఉంటున్నావు, నీ పద్ధతి ఏంటి, నీ మాట ఏంటి, నీ జీవితం ఏంటి, మార్చుకోవా, ఎప్పుడు ఇట్లా ఉంటావా అని చెప్పి ఇంకా నువ్వు అనిపించుకున్నావంటే భక్తిలో ఎదగలేదమ్మా. సరైన భక్తి జీవితం కాదు. భక్తిపరులు భక్తిపరురాలు ఎట్లుంటుందో తెలుసా? నిరంతరము తనను తాను స్వపరిశీలన చేసుకొందురుగాక. ఒక మాట మాట్లాడావు, ఈ మాట సరైందా కాదా? భర్తతో మాట్లాడే ఒక మాట, ఈ మాట నేను మాట్లాడాను కదా, ఇది గౌరవప్రదంగా ఉందా? ఆ వ్యక్తి హృదయానికి ఏమైనా గాయం కలిగించిందా? ఈ మాట విన్న తర్వాత నన్ను చేసుకున్న దాన్ని బట్టి ఆయన నెమ్మదితో ప్రశాంతం ఉన్నట్ల దుఃఖపడుతుంటాడా? ఆలోచించాలి. ఇంత మాట అనేసాను నా భార్యను పట్టుకుని, ఒక మాట అనేసాను, ఈ మాట విన్న తర్వాత బిడ్డ మనసు ఏమైపోద్ది? ఈ మాటను పట్టుకుని ఆమె నెమ్మదిగా ఉంటుందా, కకావికలం అయిపోద్దా? భార్య నన్ను అంటే నేను నా ఇంట్లోనే ఉన్నాను, భర్త సొంత ఇంట్లో ఉంటాడు, భార్య ఇల్లు మారి వచ్చుద్ది. నన్ను ఒక మాట అందంటే బాధ కలిగించుద్ది, కానీ ఉదయ్ నాకు మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, మా తమ్ముడు చెల్లి ఉన్నారు. నన్ను అందే ఒక మాట, కానీ ఎందుకన్నట్టు బాధపడుతుంది. అయితే నా బాధను పంచుకోవడానికి నా వాళ్ళు పక్కన ఉన్నారు. నేను సరాల్ని ఈవిడ అన్నాను అనుకో, ఈవిడ ఏ ఇంటికి వచ్చింది, ఈవిడ సొంత ఇల్లు ఇది చెప్పాలండి. సొంత ఇల్లా? ఈవిడికి అమ్మ ఉంది, అక్కడ వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళడానికి, నాన్న దగ్గరికి వెళ్ళడానికి నాన్న ఉన్నాడు, ఆవిడికి అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉన్నారా? లేరు కదా. అంటే భార్య భర్తను అనే విషయంలో కూడా తొందరపడకూడదు. భర్త భార్య విషయంలో మాత్రం కడు జాగ్రత్త కలిగి బ్రతుకుదురుగాక. చాలా కుటుంబాల్లో చీలిక ఎక్కడొచ్చుదో తెలుసా? చాలా కుటుంబాల్లో దూరం ఎక్కడొచ్చుదో తెలుసా? మాట, అర్థం చేసుకొని విధానం. ఒక వ్యక్తి ఈ మాట వల్ల, ఈ ప్రవర్తన ద్వారా ఈ పని చేస్తే వెరీ నెక్స్ట్ వాట్ విల్ హ్యాపెన్? ఆయన మనస్సాక్షి నా పట్ల ఎట్లుంటుంది? ఒకసారి ఏమనుకోమాకండి, ఒకవేళ పదే ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ ఉంటే నీ భర్త ముఖంలో ముందు కనిపించిన ప్రేమ ఇప్పుడు కనిపించకపోవచ్చు. చక్కగా వెతుకు, నీ భర్తను ముందు నిలబెట్టుకో. తొల్లిడి దినాల్లో నీ భర్త ముఖం గుర్తుందమ్మా? తొల్లిడి దినాల్లో నీ భర్తలో కనిపించిన ఆ ప్రేమ, ఆ కళ్ళలో కనిపించిన ఆనందం, చిరునవ్వు, అసలు ముఖం విచ్చుకుపోయేది కనిపిస్తుంది ఇప్పుడు నీ భర్త ముఖంలో. ఇప్పుడు నీ భార్య ముఖంలో ముందున్నటువంటి ప్రేమ, ఆప్యాయత, ఆ మమకారం, ఆ లాలన కనిపిస్తూ ఉందా? దేవుని ప్రజలారు, ఎందుకో తెలుసా? తనను తాను పరిశీలించుకునే అనుభవము ఈ రోజుల్లో కొదువైపోయింది, కొరత అయిపోయింది, కరువైపోయింది, కనుమరుగైపోయింది. యేసు రక్తం ఇచ్చి ఎప్పుడు చూసినా మన సబ్జెక్ట్ ఏంటో తెలుసా? నువ్వే సెట్ అవ్వాలి, నేనంత పర్ఫెక్ట్, నీలోనే లోపం ఉంది, నేనంత ఆల్ రైట్, నువ్వే 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 నువ్వే. ఈ ధోరణి విపరీతంగా పెరిగిపోయిందండి. ఈ ధోరణి భార్యాభర్తల మధ్యలో పెరిగిపోయింది.
పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో పెరిగిపోయింది, సేవకుడు విశ్వాసుల మధ్యలో పెరిగిపోయింది. చివరికి ఈ మాట అనకూడదు, చెప్పాల్సి వస్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వే రాంగ్, ఐఎమ్ రైట్, టోటల్ బ్రైట్, కంప్లీట్గా వైట్, బ్రతుకంతా నైట్. ఇంగ్లీష్లో మాట ఉంటుంది స్మైట్ అని. అర్థం ఏంటి స్మైట్ అంటే? SMIT, స్మైట్, తుడిచిపెట్టుకుపోవడం అంతే. ఇక్కడ మనలో ఎంతమంది ఉన్నాం? నాతో సహా నేను కూడా ఉన్నాను దాంట్లో. ప్రభు అన్నాడు, ఏం భక్తి చేస్తున్నావు? పౌలు గారు అంటున్నారు, నేను పడగొట్టిందని మరలా కడితే నన్ను నేనే అపరాధిని. ప్లీజ్ పౌలు గారు, మీ దగ్గరికి వచ్చి ఎవరైనా చెప్పారా? నో, నన్ను నేనుగానే పరిశీలించుకుంటూ వెళుతున్నాను. నీ వ్యక్తిగత పరిశీలన చాలా చాలా ముఖ్యం. నీ వ్యక్తిగత పరిశీలన చాలా చాలా ముఖ్యం. మాట విషయంలో ఎట్లున్నావు ఇంటిలో? నీ జేబులో ఉన్న డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కూడా ఎట్లుంటున్నావు? నీ దగ్గరికి వస్తున్న రూపాయి ఖర్చు పెట్టే విషయంలో ఎట్లుంటున్నావు? నీ ఇంటిని చూసుకునే విషయంలో ఎట్లుంటున్నావు? సంబంధాల విషయంలో, భక్తి జీవితం విషయంలో, సంఘముతో, సహవాసంలో, దేవునితో పరిచయంలో ఎట్లుంటున్నావు? ఎప్పుడు మనల్ని మనం పరిశీలించుకుందుముగాక. మనల్ని మనం పరిశీలించుకుంటే 2 మాటలు పౌలు గారు ఒక మాట అంటారు, మనల్ని మనం ఎప్పుడు పరిశీలించుకుంటే తీర్పులో నిలబడము. చప్పడకూడదమ్మా అందరం కూడా. తీర్పులో నిలబడము. నేను చేసే తప్పని అయిపోయాయి, తప్పని తెలిసిపోయింది. నేను ఎందుకు తప్పు చేస్తా? నేను చేసే తప్పు ఇది కరెక్ట్ కాదని తెలిసింది అనుకో, తప్పు చేయకుండా ఉంటే, అన్యాయం చేయకుండా ఉంటే, అనీతిగా బ్రతికే విధంగా నేను లేకుండా ఉన్నాను అనుకోండి, తీర్పులోకి ఎందుకు వెళ్తాను నేను? రెండోది, మనమే పరిశీలన చేసుకున్నాం అనుకో, ఒక అద్భుతమైన మాట ఉంటుంది. జకరియా గ్రంథం చక్కగా దీన్ని నోట్ చేసుకోండి. జకరియా గ్రంథం 4వ అధ్యాయం. గుండు నూలు ఉన్నట్టు చూచి 10వ వచనం. ఎవడో ఒకసారి చెప్దాం హల్లెలూయా. అందరూ చూసారా? ఒక మర్మయుక్తమైన ఓ చక్కని లోతైన మాట ప్రభు చెప్పబోతున్నారు. దేవుని ప్రజలా చూడండి, అక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? జెరుబ్బాబెలు అని ఒక ఆయన గురించి దేవుడు అంటాడు, జెరుబ్బాబెలు చేతిలో ఏముందంటమ్మా? చెప్పాలి. గుండు నూలు ఉన్నది. ఏముంది? గుండు నూలు ఉన్నది. గుండు నూలు అనేది దేనికి వాడతారు? చెప్పాలి. గుండు నూలు ఏంటంటే, మేస్త్రి గారు, అమ్మ ఇటు చూడండి, మేస్త్రి గారు ఇల్లు కడతారు కదా, మేస్త్రి గారు ఇల్లు కట్టినప్పుడు ఇటుక మీద ఇటుక పెట్టినప్పుడు ఏం వాడతాడు? గుండేస్తాడు కిందకి. గుండేసి కింద ఉన్న వరుసకి ఈ ఇటుక సరిగ్గా ఉందా లేదా, బయటికి ఏమైనా వచ్చిందా, వస్తే లోపలికి ఆ మూల అటు తిరిగి ఇటు తిరిగినా ఇటు వేస్తాడు గుండు, అటు వేస్తాడు గుండు. అంటే గుండు నూలు అనేటువంటి దేనికంటే, గుండు నూలు అంటే సరి చేసుకుంటూ వెళ్ళడము అని అర్థం. సరి చేసుకుంటూ వెళ్ళడము అని అర్థం. కింద వరుస ఉన్నట్లుగానే పై వరుస ఉందా, ఎక్కడున్నట్లుగానే ఎక్కడుందా అని గుండు నూలు వేసుకుంటూ చూసుకుంటూ వెళుతున్నాడు జెరుబ్బాబెలు గారు. అంటే దేవుని ప్రజల దాంట్లోని అర్థం ఏంటంటే, జెరుబ్బాబెలు తన అనుదినపు నడక, ప్రతి మాట ఒక రాయి, ఆయన చేసే ప్రతి పని ఒక రాయి, కుటుంబ జీవితం రాయి, భక్తి జీవితం రాయి, సంపాదించే డబ్బు రాయి, ఖర్చు పెట్టేది రాయి, సమాధానంగా ఉండేది రాయి, తన అనుక్షణ జీవితం ఒక రాయి. ఆయన ఏం చేస్తున్నాడు? రాతిని పెట్టి గుండు నూలుతో సరి చేసుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నా మాట ఎలా ఉంది సరి చూసుకుంటున్నాడు, నా ప్రవర్తన ఎలా ఉంది సరి చూసుకుంటున్నాడు, ఈరోజు నేను సరైన భక్తే చేశానా సరి చూసుకుంటున్నాడు, ఈరోజు దేవుడు కోరుకున్న ప్రార్థన చేశానా, ఈరోజు దేవుడు కోరుకున్నట్లు వాక్యం చదివానా, ఈరోజు దేవుడు కోరుకున్నట్లు కనీసం ఒక వ్యక్తిగా సువార్త చెప్పానా, ఈరోజు దేవుడు కోరుకున్నట్లుగా నీతియుక్తంగానే బ్రతికానా, ఈరోజు దేవుడు కోరుకున్నట్లుగా
ప్రభు ఇచ్చిన ఆయుష్లో నా కొరకు, నా కుటుంబం కొరకు, దేవుని కొరకు, సంఘం కొరకు నేను బ్రతికానా? ఒక రాయి తీసుకుని ఏం చేస్తున్నాడు? దాన్ని తనను తాను పరిశీలన చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. తనను తాను పరిశీలన చేసుకుంటూ ఉంటే జెరుబ్బాబెలు దేవుడు ఎన్ని నేత్రాలతో చూస్తున్నాడంట చెప్పాలండి? 7 నేత్రాలతో చూస్తున్నాడంట. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, దేవునికి ఎన్ని కళ్ళు ఉంటాయి? దేవునికి ఎన్ని కళ్ళు ఉంటాయి అన్నా? అట్లా సౌండ్ అట్టుంటే డౌట్ అయితే అవుటేక. దేవునికి ఎన్ని కళ్ళు ఉంటాయి? అసలు ఏం బెస్ట్ స్టూడెంట్లు అసలు. ఎన్ని కళ్ళు ఎట్లా చెప్పగలవు? తమ్ముడు దిలీప్, సాయంత్రం నీకు స్పెషల్ ఐస్ క్రీమ్ ఇప్పిద్దాం. తమ్ముడు మాత్రం, మీకు ఎవరికి కాదు. తమ్ముడికి ఏం దగ్గొచ్చింది తమ్ముడు, అది కృప. నేను మొన్న కూర్చుని నువ్వు ఐస్ క్రీమ్ తిందామంటే వచ్చాడు మొత్తాన్ని స్కూల్ దగ్గర నుంచి. అన్నా ఐస్ క్రీమ్ తింటే నాకు దగ్గన్న, సీజన్ ఘోరం అన్నా, నాకు ఇదైపోద్ది అంటే ఏసు రక్తం వేసే ధైర్యంగా తినని చెప్పాను అంతే. ఇప్పుడు చూసావా? కాబట్టి సాయంత్రం కూడా డన్నేక. అమ్మ చూడండి, దేవునికి ఎన్ని కళ్ళు? 2. ఎట్లా చెప్పగలుగుతావు? ఆయన పోలిక, ఆయన స్వరూపంలో మంచి చేశాడు క్రౌను. దేవునికి ఎన్ని కళ్ళు? 2 సార్. కానీ ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? 7 కన్నులు వచ్చేసినాయి అంట. అంటే దాంట్లో ఉన్న అర్థం ఏంటంటే దేవుని 7 కన్నులు చేసుకుని చూశాడని కాదు, కానీ దేవుని దృష్టి 7 వరకు వెళ్ళిపోయిందని అర్థం. 7 అనగా సంపూర్ణత. చెప్పండి ఏంటిది? 7 అంటే సంపూర్ణత. సంపూర్ణత ఏదంటే సియోను శిఖరము, నూతన యెరూషలేము. దేవుని ప్రజలారా, ఆయన ఉంటున్నటువంటి పరదేశు, ఇది సంపూర్ణత. అంటే జెరుబ్బాబెలుని దేవుడు 7 నేత్రాలు చూస్తే అర్థం ఏంటంటే, జెరుబ్బాబెలు భూమి మీద కనిపించినట్లే అదే కాలంలో పరలోకమందు కూడా కనబడుతూ ఉన్నాడు. చప్పలకూడదాం అందరం కూడా. 7 నేత్రాలు చూడండి. అర్థం ఏంటంటే దేవుడు ఎప్పుడు 2 నేత్రాలే, కానీ అక్కడ 7 అని ఎందుకు చెప్పబడింది అంటే 7 సంపూర్ణత. ఈ జెరుబ్బాబెలు మీదకి 7 నేత్రాలు వచ్చి నాకు అర్థం ఏంటంటే, ఈ జెరుబ్బాబెలు ఏకకాలంలో భూమి మీద కనిపించాడు, తనతో పాటు అక్కడ కనిపించేశాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుని ప్రజలారా, ప్రభు నిన్ను నన్ను కోరుకునేది ఏంటంటే, నువ్వు భూమి మీద నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు ఎట్లా కనబడుతున్నారో పరలోకమందు దేవుని సన్నిధిలో కూడా కనబడుదురుగాక. అక్కడ అంటాడు, జెరుబ్బాబెలు గురించే కాదు 7 నేత్రాలు తిరిగేది. లోకమంతా సంచరిస్తుందా? జెరుబ్బాబెలు మీదకి వచ్చిందా? అంటే ఇప్పుడు ప్రభు వస్తున్నాడు. జెరుబ్బాబెల్ని ఎట్లా చూస్తున్నాను, నిన్ను కూడా నేను 7 నేత్రాలతో చూసే విధంగా బ్రతుకు. ఇది ఒక్క జెరుబ్బాబెలుకే కాదు, లోకంలో ఉన్న అందరి మీదకి, అందరినీ. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు? రిట్రారా ఏం కోరుకున్నాడు తెలుసా? సుల్తాన్పూర్ మందిరంలో వీడు ఎట్లున్నాడో పరలోకమందున నా మందిరంలో వీడు ఉండునుగాక. ఇక్కడ ఎట్లా చెల్లెమ్మోళ్ళు ఉన్నారో ఇక్కడ మీరు ఎట్లున్నారో ఉండునుగాక. ఇక్కడ మీరు ఎట్లున్నారో అక్కడ ఉందురుగాక. దేవుడు చూసినప్పుడే మనను 7 నేత్రాలతో చూస్తున్నాడు. అంటే ఈ లోకమే ఇక్కడే నువ్వు బతికేదని అనుకోమాక. ఇదే లోకం, ఇదే జీవితం, తినటానికే పుట్టాను, డబ్బు సంపాదించడానికి నేను బ్రతుకుతున్నాను, ఆస్తి కొరకు పెరుగుతున్నా, పిల్లల కొరకు, పొలాల కొరకు, స్థలాల కొరకు, అమెరికా కొరకు, వెండి బంగారాల కొరకు అని చెప్పి, ఇక్కడ కొరకే అని చెప్పి ఇక్కడికే నీ లైఫ్ని నువ్వు ముగించుకోవద్దు. దేవుడు నిన్ను 7 నేత్రాలతో చూస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఎక్కడ ఉంటావు, విశేషంగా అక్కడ కూడా నువ్వు ఉండాలి. వెంటనే దేవా ఎందుకు 7 నేత్రాలు అంటే ఒకే మాట అంటాడు, తనను తాను చక్కగా కట్టుకుంటున్నాడు. జెరుబ్బాబెలు ఏం చేస్తున్నాడు? ఎప్పుడు గుండు నూనె వేసుకుని బయలుదేరుతున్నాడు. అడుగు వేసాడంతే. ఈ అడుగు దేవుని ప్రకారం ఉందా లేదా? గుండు నూలు. మాట మాట్లాడే ఒక వ్యక్తితో గుండు నూలు. స్థలంలో నుంచున్నాడు. ఇది దేవుడు చెప్పిన స్థలమేనా, ఉండకూడని స్థలమా? గుండు నూలు. ప్రవర్తన చూశాడు, పద్ధతి చూశాడు, ఆత్మీయత చూశాడు, డబ్బు సంపాదన చూశాడు. నా చేతిలోకి వచ్చిన ఈ రూపాయి నా కష్టార్జితమా కాదా? గుండు నూలు. నా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు చెమటోడ్చి తెచ్చుకున్నాయి కాదా? గుండు నూలు. అబద్ధం ఆడుతున్నానా, నిజం మాట్లాడుతున్నానా? ప్రతి దాంట్లో ఏం పట్టుకున్నాడు చేతిలో? నువ్వు నేను అట్లా బయలుదేరుదుముగాక. నిన్ను ఎప్పుడు పరిశీలన చేసుకో. 2 మాటలు. తీర్పులోకి వెళ్ళవు ఫస్ట్. రెండోది,
పరలోకముందు దేవుని సన్నిధిలో నువ్వు ఉందువుగాక. మూడోది ఏమంటాడు తెలుసా? నీ చేతులు దేన్ని పునాది వేసాయో పూర్తి చేస్తాయి. ఇక్కడ గట్టిగా చెప్పాలి. నీ చేతులు దేనికి పునాది వేసాయి అంటే నీ లైఫ్లో ఏ పనన్నా ప్రారంభించు. నీ పిల్లల విషయంలో పని ప్రారంభించు, నువ్వు దాన్ని ముగించుదువుగాక. బిడ్డలను చదివించుకోవాలి, బిడ్డలకు మంచి స్థాయిని ఇవ్వాలి. నాకంటే వీళ్ళు గొప్ప కావాలి. పునాది వేస్తున్నావు కదా, నువ్వే దాన్ని పూర్తి చేస్తావు. అయ్యా పేదరికంలో ఉన్నాను, నా కళ ఒక మంచి ఆస్తిపరుడు కావాలి. చేయి జాపే స్థితి నాకు ఉండకూడదు. అప్పులు తీరిపోవాలా, పేదరికం పోవాలా, క్షీణత పోవాలా, అక్కడికి వెళ్ళాలి నేను. ప్రభు అంటాడు, వేసే పునాది కదా, అది నువ్వు పూర్తి చేయదువుగాక. అయ్యా నా కుటుంబాన్ని ఒక భక్తి కలిగిన కుటుంబం తీర్చిదిద్దుకోవాలి, ఇది వేస్తున్న పునాది. ప్రభు అంటాడు, నువ్వే పూర్తి చేస్తావు, నువ్వే పూర్తి చేస్తావు. అయ్యా నేను ఒక వ్యాపారం చేయాలనుకున్నాను, నేను ఒక ఉద్యోగం సంపాదించాలనుకున్నాను, నేను ఆ స్థాయికి వెళ్ళాలనుకున్నా. ప్రభు నవ్వుతూ అంటాడు, నీ చేతిలో గుండు నూలు ఉంది కనుక ఏది ప్రారంభిస్తావో దాన్ని నువ్వు ముగిస్తావు. ఇకనంతే నువ్వు తీర్పులోకి వెళ్ళావు, సియోనులో ఉంటావు. భూమి మీద నువ్వు ఏది ప్రారంభించినా ఫెయిల్ ఉండదు, ఆగడం ఉండదు, వెనుదిరగడం ఉండదు. దాన్ని నువ్వే కంప్లీట్ చేయదువుగాక. చెప్దాం అందరం ఆమేన్. నీ లైఫ్లో ఏది అనుకున్నా, ఏది తలంచినా, ఈ పని జరిగితే బాగుండు కదా నా జీవితంలో. ఎంతమంది అనుకుంటున్నారు ఇట్లా? ఇది జరిగితే ఎంత బాగుండు, ఇది నేను పొందుకుంటే ఎంత బాగుండు, నేను అట్లుంటే ఎంత బాగుండు, నేను ఆ స్థితిలో ఉంటే ఎంత బాగుండు. ప్రభు అన్నాడు, పునాది వేస్తున్నావు కదా, దాన్ని కళ్ళారా చూచుదువుగాక. చప్పడకూడదాం అందరం కూడా. హల్లెలూయా. దేవుని ప్రజలారా, పౌలు గారు చెప్తున్న మాట, ప్లీజ్ నిన్ను నువ్వు పరిశీలించుకో అన్నప్పుడు నన్ను ఏం చేయమంటావు? మాట్లాడేటప్పుడు ఆగు. మాట్లాడేది ఆగమంటే ఫోన్ ఎత్తి హలో అని వాడు కట్ చేస్తాడు. ఇట్లా కాదు. ఎప్పుడైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు, ఒక వ్యక్తికి బుద్ధి చెప్పేటప్పుడు, గద్దించేటప్పుడు, ఒక ప్లాన్ వేసుకునేటప్పుడు, ప్రతి విషయంలో ఆగి నెమ్మదితో మనం వెళితే అసలు గొడవలనేవి ఉండవండి, బాధలు ఉండవు సార్. నెమ్మది బ్రతడని దేవుడు కృప చూపును గాక. ఇదేంటో తెలుసా? బైబిల్ పరలోకాన్ని తీసుకెళ్ళే గ్రంథం మాత్రమే కాదు, భూమి మీదే పరలోకాన్ని చూపించే గ్రంథం. దీని ప్రకారంగా బతికితే ఎంత సంతోషం అండి. హల్లెలూయా. మరి మనం నమస్తే తెలంగాణ చదివినంతగా దీన్ని చదువుతాం మనం. ఆంధ్రజ్యోతిలో ఈరోజు న్యూస్, ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చింది? తీసుకొచ్చాడే బయటికి. ఈనాడేమన్నాడు? ఇటో చెప్పుడే. అది ఎవరో ఏది తీన్మార్, ఇప్పుడు చెప్పరు వీళ్ళు చెప్పరు చూడు. అమ్మా తీన్మార్ మనన్న, ఇది తీన్మార్ వాడేస్తే చార్మార్ ఆడేస్తాడు. ఏకమార్ ఇది వేయాల, బార్ ఇది వేయాల. అమ్మ అది చూస్తాం, ఇది చూస్తాం, అది వింటాం, ఇది వింటాం. ఊర్లో ఉన్న కబుర్లని తెలుస్తాయి. ఈరోజు దేవుడు అసలు గ్రంథంలో ఏ రాసి పెట్టాడో చదివేది ఉందా మనకే? మనం ఇప్పుడు చూసినా వద్దు. ప్రభు మనల్ని మనం పరిశీలన చేసుకుందాము గాక. నిన్ను పరిశీలన చేసుకో, ఆగు, ఇట్లా ప్రవర్తించు. అసలు నీ ఇంట్లో సంతోషం తప్ప ఇంకేది ఉండదు. కట్ల డబ్బు ఉండకపోయినా, 10 బియ్య బస్తాలు లేకపోయినా, వెండి బంగారాలు లేకపోయినా, ఒకరితో ఒకరు ఇట్లా పరిశీలన చేసుకుంటే నెమ్మదిగా ఉండండి. సంతోషంగా మనం బ్రతుకుదుము గాక. చెప్దాం అందరం ఆమేన్. ఇది మొదటి లెసన్. ఇప్పుడు అసలు పాఠానికి వెళదాం. ఏమంటున్నాడు? పడగొట్టిన దాన్ని మరలా కట్టకూడదు. నేను పడగొట్టిందని మరలా కట్టకూడదు. అయ్యా పడగొట్టిందని కట్టకూడదంటే ఏది అసలు పడగొట్టబడింది? దేన్ని కట్టకూడదు? దేవుని ప్రజలారా, ఇది ఒక్క పౌలు జీవితంలో మాత్రమే కాదు, యేసయ్య దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి విషయంలో కూడా దేవుడి మాట చెప్తున్నాడు. దేవుడు ఒకదాన్ని పడగొట్టాడు. ఆయన వాక్యం ద్వారా, ఆయన రక్తము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. దేవాతి దేవుడు ప్రభు కృపను బట్టి ఒకదాన్ని పడగొట్టాడు. దాన్ని మరలా తిరిగి కట్టకుండా ఉందముగాక. ఏది దేవుడు పడగొట్టింది చెప్పండి? యెహోషువ గ్రంథం చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, తలుపులు నిలవనెత్తగా వాని కనిష్ఠ కుమారుడు చచ్చును. చాలు. అమ్మా ఇప్పుడు చూడండి, దేది పడగొట్టబడింది?
చెప్పాలి. ఎరికో. చెప్పండి ఏంటిది? ఎరికో అనేది పడగొట్టబడింది. దేవుడు పడగొట్టేసాడు. పడగొట్టబడిన ఎరికోని మరలా నువ్వు నేను కట్టకూడదు. పడగొట్టబడిన ఎరికోను నువ్వు నేను కట్టకూడదు అన్నా. ఆ రోజుల్లో ఇజ్రాయెల్ ప్రజలు ఎవరో పడగొట్టారు కదన్నా, అది నాకేం సంబంధం, మాకేం సంబంధం? ఎరికో అనేటువంటిది ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళే ముందు ఎంట్రీలో వచ్చేటువంటి ఫస్ట్ దేశం, అది ఫస్ట్ ఊరు, అది ఫస్ట్ పట్టణం. అది వాళ్ళు పడగొట్టిన దానికి మాకేం సంబంధం అన్నా అని అన్నాం అనుకోండి, ప్రభు అంటున్న మాట ఏంటి తెలుసా? ఆ రోజుల్లో యెహోషువ గారి నాయకత్వంలో ఇజ్రాయెల్ పడగొట్టినటువంటి ఎరికో ఆ కాలానికి ఆ ప్రజలకు మాత్రమే సంబంధించింది కాదు. యేసయ్య నా దేవుడని, ప్రభు నా రక్షకుడని దేవుని సన్నిధిలో భక్తి చేయడానికి వచ్చిన ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఎరికో అనే అనుభవం ఎప్పటికీ పడగొట్టబడింది. దాన్ని మరలా మనం ఎప్పుడు కట్టకూడదు.